రాజకీయంగా ఆలోచిస్తే నందలూరు తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు పట్టుకొమ్మగా ఉండేది. దాన్ని చిన్నాభిన్నం చేసేసినారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది. మీ అందరినీ అభిమానించి ఓటేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. మీరంతా అభిమానించి ఓట్లేసినారు. వాళ్ళంతా మీ అభిమానాన్ని సొమ్ము చేసుకునేదానికి రాజకీయాన్ని ఉపయోగించుకున్నారే గాని మీ సమస్యలు తీర్చడానికి ఉపయోగించుకోలే. వాళ్లకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు కావాలా. మీ సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేడా మల్లికార్జున్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీ గత శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎంతో గుర్తింపునిచ్చింది. గెలిచిన తర్వాత ఆయన్ను పార్టీ విప్పుగా కూడా పెట్టారు. 5 సంవత్సరాలకు పార్టీ వదిలి వెళ్లిపోతూ పార్టీ నాయకత్వాన్ని చాలా కించపరిచి మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీ గంజాయి వనమన్నాడు. నారా లోకేష్ గారిని చాలా తూలనాడి మాట్లాడినాడు. మీకు విశ్వాసం ఉందా మల్లికార్జున్ రెడ్డి అని నేను మీ అందరి తరఫున మల్లికార్జున్ రెడ్డిని అడుగుతానా. ఆయన సోదరుడు మేడా విజయశేఖర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఘోరాతి ఘోరంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అధిష్టానాన్ని ఘోరంగా మోసం చేశారు. తెలుగుదేశం మాకు వాళ్లకు టికెట్ రానికుండా చేసినారని, వాళ్ల మీద కసి తీర్చుకోవాలనుందని, వాళ్లకు వ్యతిరేకంగా మీకు ఎలక్షన్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వర్తమానం పంపించినారు. మధ్యలో ఒకరిని పెట్టారు. వారి ద్వారా కొంతమంది నాయకులను పార్టీలోకి పంపించినారు. ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తట్టుకోలేక ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్చుకునే పరిస్థితి, ప్రతి ఒక్కరి మద్దతు తీసుకునే పరిస్థితి. ఆ కారణంగా వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని వాళ్లతో సర్దుబాటు చేసుకుని ఎన్నికలు చేయమని నాకు చెప్పినారు. పచ్చి మోసం చేసి తెలుగుదేశం పార్టీని దూరంగా వెన్నుపోటు పడుతున్నారు ఈ మేడా మల్లికార్జున్ రెడ్డి, మేడా విజయశేఖర్ రెడ్డి అని నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇది పచ్చి మోసం. ఆ రోజు మేము పసిగట్టలేకపోయిన విషయం ఒక్కటే. అధిష్టాన వర్గం ఆలోచించింది, నేను ఆలోచించింది ఒక్కటే. మేము తెలుసుకోలేకపోయింది ఒక్కటే. నాకు టికెట్ రానికుండా చేసినారు కాబట్టి నేను మీకు మద్దతు ఇస్తున్నాను అన్న మాటను నమ్మడం. మేము ఆలోచించుకోలేకపోయింది ఏంటంటే, నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ నిలబడిపోతే స్టాండ్ అయిపోతే అతనికి స్థానం ఉండదు. తెలుగుదేశానికి సంబంధం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే నాటకాలకు అరికడదాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరొక్కసారి చెప్తున్నా, మన కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నేను మాట్లాడుతున్నా. నా ఒక్కరి సొంత అభిప్రాయం కాదు. మనం మళ్లీ మోసపోం. ఒక్కసారి మోసపోయినాం, మళ్లీ మోసపోం. మేడా మల్లికార్జున్ రెడ్డి, మేడా విజయశేఖర్ రెడ్డి కుటుంబాలకు తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధాలు లేవు లేవు లేవు. అన్ని అబద్దాలు చెప్పుకుంటారు. వాళ్లను కాదని మీ అందరి గౌరవాన్ని నిలబెట్టేదానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మీకోసం తోడుగా ఉన్నారు. నేను ఈ మండల పరిషత్తును గాని, ఈ జెడ్పీటీసీని గాని, ఈ సర్పంచ్ పదవులను గాని మీ చేతిలో పెట్టడానికి ఈ రోజు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. తరచూ మనం కలుసుకుంటాం, మీ గౌరవాన్ని నిలబెడతాం, ప్రభుత్వం నుంచి మీకు వచ్చే సౌకర్యాలను కల్పిస్తాం. చిన్న చిన్న విభేదాలను మర్చిపోదాం. అందరం కలిసి ఒక్కటిగా ఉంటేనే గతంలోనే మీ వైభవం పునరావృతం అవుతుంది తప్ప